బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు అన్ని చోట్ల నామినేషన్లు వేయలేదని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు వివేక్. సిద్దిపేటలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారని హైప్ క్రియేట్ చేస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్లోనూ హైప్ క్రియేట్ చేశారని చివరకు ఓడిపోయారన్నారు. సిద్దిపేటలో పర్యటించారు వివేక్. రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ పంచాయతీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తోందని చెప్పారు. ఒక పట్టుదల ఉంటుందో లేదు, మనం ఏదైనా కానీ మనం మంచిగా పని చేసి కృషి చేసి గెలిపించుకుందాం అనుకుంటే అది సాధించుకోవచ్చు. ఫస్ట్ మనకు అది ఆ మనసులో రావాలి. ఎస్, మనం బలంగా ఉన్నాము, ఎందుకంటే మనం మంచిగా పని చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వంలో నిజంగానే అన్ని చోట్ల వెళ్ళినప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లుల గురించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అందరికి పాజిటివ్ ఉంది. సన్న బియ్యం గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. కొత్త రేషన్ కార్డ్స్ గురించి మాట్లాడుకుంటాం. సో ఇవన్నీ కూడా మనకు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. నేను జూబ్లీహిల్స్లో 3 నెలలు కొంచెము అక్కడ ఎక్కువ టైం కేటాయించడం వల్ల ఇక్కడ మనము ఈ స్థానిక ఎలక్షన్లు అయిన తర్వాత ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తాను. నేను సిద్దిపేటలో మొన్న సీఎం గారికి చెప్పిన, మాకు సిద్దిపేటలో మంచి అవకాశం ఉంది. ఈ అవకాశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకెక్కువ మాకు మద్దతు ఇవ్వాలి. ఇందిరమ్మ ఇల్లులు అలొకేషన్లు అయినా కానీ ఈ సీసీ రోడ్స్ గురించి ఇప్పుడే గ్రామాలలో కూడా సీసీ రోడ్స్ నాలీలో ఏదైతే మీకు అవసరమో మీకోసము ఎక్స్ట్రా ఫండ్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని మంచిగా అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఇంకోటి, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయా? 3 సంవత్సరాలలో మనము మన పార్టీని ఎమ్మెల్యే ఎంపీ గెలిపించుకునే స్థాయికి మనం అందరం కూడా రావచ్చా లేదా? ఏమైనా జోష్ ఉందా మనందరికీ? సో మనం అందరం కూడా కలిసి ఈ గ్రూప్ తగాదాలు అన్నీ పక్కకు పెట్టుకోండి. ఒకటే ఒక లక్ష్యం, మన అభ్యర్థిని మనము ఎమ్మెల్యే ఎంపీగా గెలుపుకోవాలని చెప్పి మనము పనిచేద్దాము. నాకైతే నమ్మకం ఉంది, మనం అందరము కలిసి కృషి చేస్తే ఇవన్నీ కూడా సాధించుకోవచ్చు. సో ఇంకా ఎక్కువ విజిట్స్ పెడతా. నేను హరికృష్ణకి ఇదే చెప్పిన, ఏం ఆలోచించకు, ఊరు తిరగాలి. మనం అందరం ఊరు గ్రామం తిరిగి ప్రజలతో ఉంటే ఆటోమేటికలీ ప్రజలు మన వైపు వస్తారు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను మొన్న కూడా నేను 10 రోజుల ముందు పోయిన చెన్నూరుకి, కానీ ఇంతకుముందు తిరిగిన విషయం అందరు కూడా గుర్తు చేసుకొని నాకు ఓటు వేయడం జరిగింది. నేను నిజంగానే చెన్నూరులో బాలకృష్ణ చాలా గట్టి వ్యక్తి అన్నమాట. టాప్ 5% తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచే స్థాయిలో ఉండే. కానీ నాకు ఒకటే, నా మీద నమ్మకం ఉండే. నాకు ఏది ఉన్నా కానీ చాలామంది నాకు ఈ ప్రెస్లో కవర్ చేయకండి, చాలామంది చెప్పిండ్రు, అరే సార్ ఎందుకు పోతారు అక్కడికి, ఓడిపోతే కష్టమవుతుంది. కానీ అట్లాంటి చోటే పోయి మనం గెలిచి రావాలి, అవునా కదా? ఇది సిద్దిపేట కూడా అట్లాంటి చోటు. సో మనం అందరం కలిస్తే మనము మంచిగా గట్టిగా పని చేయవచ్చు. మనము ఇక్కడ కూడా గెలుచుకొని